మూవింగ్ ఆన్ పేరుకే రాజధాని కళ్ళెదుటే ఆకాశాన్నంటే భవనాలు రాజసౌధాలు దేశాన్నేలే అధినేతలు ఎటు చూసినా అద్భుతం కానీ గొంతు తడుపుకోవడానికి ఒక్క చుక్క మంచినీళ్ళుండవు. ఎస్, హస్తినాపురిని వణికిస్తోన్న మంచినీటి కరవు కొనుక్కుని తాగలిగే పెద్దోళ్ల సంగతి అటుంచితే నీటి కోసం పూటకో యుద్ధం చేయాల్సిన దురవస్థ పేదవాడిది. సహజంగానే తాగునీటి సమస్య చుట్టూ చేరి రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నాయి ప్రభుత్వాలు, పార్టీలు. వేసవి కాలం ముగిసిన ఉత్తరాదిలో నీటి కరువు రాజ్యమేలుతోంది. దేశ రాజధాని సహా అనేక నగరాల్లో ఎటు చూసినా తాగునీటి కోసం కటకట. గ్రామీణ ప్రాంతాల్లో నరకయాతనే. గుక్కెడు నీటి కోసం వీళ్ల వేదన వర్ణనాతీతం. ఢిల్లీలో అయితే 2 నెలలుగా వేధిస్తోంది నీళ్ల కొరత. వాటర్ ట్యాంకుల్లో సరఫరా చేస్తున్నా అవి సరిపోక బిందెడు నీటి కోసం ట్యాంకర్ల దగ్గర యుద్ధం చేయాల్సిన పరిస్థితి. బకెట్లు, బిందెలు, వాటర్ క్యాన్లతో ట్యాంకర్ల కోసం గంటల తరబడి వెయిటింగ్. ట్యాంకర్ వస్తే చాలు వాటి మీద ఎగబడి ఒక రకంగా యుద్ధం చేసిన వాతావరణమే కనిపిస్తూ ఉంది. అయితే నగర నీటి అవసరాలకు సరిపడా నీటి లభ్యత తమకుంది. ఒక్క వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మాత్రమే తగినంత నీరు అందడం లేదు అన్నది ఢిల్లీ జల్ బోర్డు చేస్తున్న వాదన. ఒకవైపు నీటి సంక్షోభంతో జనం అల్లాడిపోతుంటే మరోవైపు ఈ సమస్య రాజకీయ రంగు పులుముకుంది. మొన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు బీజేపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ నిందారోపణలతో టైంపాస్ చేస్తున్నారు. మట్కా ఫోర్ట్ పేరుతో నిరసన చేపట్టి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు. ఈ ఆందోళనలో దివంగత నేత సుష్మా స్వరాజ్ కూతురు ఎంపీ బన్సూరి స్వరాజ్ కూడా పాల్గొన్నారు. సంజయ్ క్యాంప్ ప్రాంతం, ఇక్కడ నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. వేసవి కారణంగా ఒకటైతే ఈ ప్రాంతానికి రెగ్యులర్గానే ట్యాప్ వాటర్ సప్లై అనేది లేదు. దాంతో ఈ ప్రాంత ప్రజలు ట్యాంకర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కేజ్రీవాల్ ఈ బస్తీ ప్రజలకు నీటిని, సురక్షితమైన తాగునీటిని అందించడంలో విఫలమయ్యారని చెప్పి ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఈ కుండల్ని పగలగొట్టి, అంటే మట్కా ఫోర్డ్ ఆందోళన పేరుతోటి వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. మట్టితో చేసిన కుండల్ని ఇక్కడ పగలగొట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీలో వాటర్ వార్ షురూ అయింది. నీటి పైప్ లైన్ల నాణ్యత, నిర్వహణ లాంటి మౌలిక విషయాల మీద ఫోకస్ పెట్టకుండా ఢిల్లీ జనానికి నరకం చూపిస్తోంది అధికార యంత్రాంగం. జనం వెతల్ని జనానికి వదిలేసి పరస్పర ఆరోపణలతో బాహాబాహీకి దిగాయి హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు. హర్యానాలోని మునక్ కెనాల్ నుంచి ఢిల్లీలో ఉన్న 7 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీరు అందుతుంది. వాటన్నిటికీ తాము రెగ్యులర్గా ఎంత మొత్తంలో విడుదల చేయాలో అంత విడుదల చేస్తున్నామంటూ హర్యానా ప్రభుత్వం చెప్తుంటే, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం హర్యానానే నీటిని విడుదల చేయకుండా ఆపుతుంది అంటూ ఆరోపిస్తుంది. ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు ఆమ్ ఆద్మీ, భారతీయ జనతా పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా కొన్ని కాలనీల ప్రజలైతే తాగునీటికే కటకటలాడాల్సిన పరిస్థితి దేశ రాజధాని నగరంలోనే ఏర్పడింది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా, TV9 న్యూఢిల్లీ.